ఇది వ్యాపారం. హలో మావయ్య, ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజులైంది ఇలా వీడియో చేసి, అంటే నాకు కూడా కుదరట్లేదు, అసలు ఖాళీ ఉండట్లేదు అన్నమాట. అసలు చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, అరే కొత్తగా వ్యాపారం చేసావు కదా, అసలు ఏమైపోయావు, ఉన్నావా లేదా, అసలు వ్యాపారం ఏమైందిరా బాబు అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. నాకు ఈ వీడియో చేయడానికి కూడా గ్యాప్ లేదు. అంటే ఇప్పుడు మీరు thumbnail చూసారు కదా, నాకైతే నిజంగానే లాస్ వచ్చింది. అది లక్షల్లోనే లాస్ వచ్చింది. మనకి దాంట్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే చెప్తాను మీకు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. నాకు ఈ యూట్యూబ్ మీద దృష్టి పెట్టడానికి కూడా టైం లేదు, ఇలా అడగడానికి కూడా. సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇప్పుడు ఏమైందంటే, నేను కొన్ని మిస్టేక్స్ చేశాను ఈ వ్యాపారంలో. కొన్ని కాదు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయిలే, కానీ దానికి తోడు మనకి టైం కూడా అలా కలిసి వచ్చిందన్నమాట. ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక షార్ట్ వీడియో చేశాను. ఒక బండి నాకు పంచర్లు అయ్యి 2 రోజులు లేట్ అయిపోయింది, ఒక రోజు లేట్ అయిపోయిందని చెప్పి. అలాగా ఇప్పుడు ఏంటంటే, వ్యాపారంలో పూర్తిగా అవగాహన లేకుండా నేనైతే వ్యాపారంలో దిగాను. అంటే ఏదో కొద్ది గొప్ప గ్రౌండ్ వర్క్ చేశాను, అంటే మరీ తెలియకుండా కాదు, కొద్ది గొప్ప గ్రౌండ్ వర్క్ అయితే చేశాను. దిగిన తర్వాత ఏమైందంటే, 2 బళ్ళు ఒకేసారి దింపుకున్నాను అనమాట. అదొకటి మిస్టేక్. అంటే చూసుకుని దింపుకోవాల్సిందే, కానీ బెంగళూరులో నేను బండి పెట్టాను. మద్దూరులో బండి పెట్టినప్పుడు ఏమైందంటే, మనకి సరుకు గురించి పూర్తిగా తెలియదు. నేను వెళ్ళలేదు మార్కెట్కి, మా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ A1 సరుకు అని చెప్పి ఒక బొండం దింపాం. బెంగళూరు A1 అని చెప్పి ఒక బొండం దింపాం. అది ఏమైందంటే, బెంగళూరు A1 కానీ A1 మిక్స్ వచ్చింది మనకి. మనం పెట్టింది ఎక్కువ, అంటే ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోయింది, దాంట్లో బండి చాలా రేట్ అయిపోయింది. ఇప్పుడు వ్యాపారం జరిగింది కాబట్టి చెప్తున్నాను. నాకు మార్కెట్లోనే 30 రూపాయలు పడింది ఇది. ఈ బెంగళూరు A1 వచ్చి 30 రూపాయలు పడింది నాకు మార్కెట్లో. 30 రూపాయలు పడితే అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఒక 6 రూపాయలు అలా పడింది. ఇక్కడికి వచ్చేసరికి నాకు 35-36 రూపాయలు నాకు ఈ బొండం పడిపోయింది. సరే, బండి అయితే పెట్టేసాం. బండి పెట్టిన తర్వాత వచ్చేస్తే పోనీ, ఆ తర్వాత రోజు నాకు ఇక్కడ కొన్ని ప్లాన్లు ఉన్నాయి. దాని ద్వారా నేను కొన్ని పాయింట్లకి వేసేద్దాం, తర్వాత ఇంకో బండి వస్తుంది. ఆ బండిని నాకు లైన్ ఉంది. లైన్ అంటే నాకు మహబూబ్ నగర్ అటు సైడ్ ఒక లైన్ ఉంది. ఆ లైన్లో నాకు DCM దిగిపోతుంది. కాబట్టి నాకు 2 బళ్ళు పర్ఫెక్ట్ సరిపోతాయని చెప్పి 2 బళ్ళు నేను చెప్పేసాను. అడ్వాన్స్లు ఇచ్చి ఇక్కడ మనకి చిత్తూరులో బండి పెట్టాను, ఒకటేమో మద్దూరులో పెట్టాను. చిత్తూరు బండి కూడా కోయించేసాను. కోయించిన తర్వాత ఇది ఫస్ట్ రోజు, తర్వాత నెక్స్ట్ రోజు అది రావాలి. కానీ ఇదేమైంది, టైం బ్యాడ్ అంటారు అన్నమాట దీన్ని. నాకు ఆడు 12 టన్నుల బండి, అది 12 టన్నుల బండికి ఆడు కిరాయి కాకపోతే 18 టన్నులు ఎక్కించుకున్నాడు. పోలే 18 టన్నులు ఎక్కించుకుంటా, వాళ్ళు తిరుగుతారంట ఆల్రెడీ. కానీ టైర్లు బాగలేదు బండికి. ఆ టైర్లు బాగోకపోవడం వల్ల అది 3 సార్లు పంచర్ అయింది. ఒకసారి పేలింది, 2 సార్లు పంచర్ అయింది. బండి అయితే ఆగిపోయి 2 బళ్ళు ఒకే రోజు దిగినాయి నాకు. ఈ గ్యాప్లో ఏమైంది, నేను బెంగళూరు, పూణే ఇవన్నీ తిరుగుతూ ఉన్నాను కదా, ఎల్బీ నగర్లో షటర్లో మాట్లాడాను. నేను షటర్లో మాట్లాడి అడ్వాన్స్ ఇవ్వలేదంటే, ఎందుకు ఇవ్వలేదంటే, అడ్వాన్స్లు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, చాలా చాలా తక్కువ, కొంత మనీతోటి దిగాను. ఇప్పుడు వాళ్ళకి ఒక 50,000 అడ్వాన్స్ ఇస్తే నాకు పెట్టుబడికి ఉండదేమో అని నేను అడ్వాన్స్ ఇవ్వలేదు షాపులకి. అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో దిగానమాట దీంట్లో. షాపులకి అడ్వాన్స్ ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇవ్వకుండా నేను ఏమన్నానంటే, కొంత వర్క్ ఉంది దాంట్లో, షాపులు క్లీన్ చేసేయండి, నేను వచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చి సరుకు దింపుకుంటాను, మీరు ఈ లోపు క్లీన్ చేసి ఉంచండి అని చెప్పి నేను మాట్లాడి పెట్టుకున్నాను. అంటే బండి వచ్చిన తర్వాత డైరెక్ట్గా అప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి. అంటే బండి రేపు పొద్దున వస్తుందనగా నేను షాప్కి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడిన ఎల్బీ నగర్లో షాపులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఈ లోపే ఆవిడ వేరే వాళ్ళకి ఇచ్చింది. వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకేం మాట్లాడలేదు, ఇంక మొత్తం మూసుకుని వచ్చేసాను. మూసుకుని వచ్చిన తర్వాత బండి ఏమో బయలుదేరిపోయింది. అక్కడ సరికి ఎక్కడ దింపాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడు మళ్ళీ తెలిసిన వాళ్ళు పట్టుకుని, వాళ్ళని పట్టుకుని నేనైతే కట్టమైసంతల గుడి వెనకైతే సరుకు దింపేసాను సైట్లో. ఇదేంటంటే, సరుకు మీద పూర్తిగా అవగాహన లేకపోవడం. సరుకు అంటే ఇప్పుడు కొబ్బరి బొండమే కదా, కొబ్బరికాయ కదా అనుకుంటాం మనం, కానీ ఇది కూడా ఒక యాపిల్ లాంటిదే. పట్టుకుంటే డాగడిపోద్ది, ఎండలో ఉంటే చెడిపోద్ది అన్నట్టుగానే ఉంటుంది. ఇది కూడా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి దీన్ని. మనం బండ్లు మార్చేయడం, నేల మీద వేసేయడం ఇవన్నీ చేయకూడదు కొబ్బరి బొండంతో. నాకు తెలియదు ఇవన్నీ కూడా, తెలియక చేసిన పనులు అన్నమాట. తీసుకొచ్చి ఏదో పెద్ద దేవరాల ఎలివేషన్ వీడియో వస్తే షార్ట్ చేసి నేనైతే బండి దింపేసాను. దాంట్లో షార్ట్ వీడియో చేశాను కదా, 2 బళ్ళు దిగిపోతున్నాను, దేవర ఎలివేషన్ వస్తే షార్ట్ చేసి పెట్టాను కదా, 2 బళ్ళు దింపేశాను కింద నేల మీద. చూసేటప్పుడు నాకు తెలిసి ఏంటంటే, నా ఎదురుగా ఎవరు అనలేదు, కానీ కొంతమంది అయితే అనుకుని ఉంటారు మనసులో, ఈడెవడరా పిచ్చి నా కొడుకు సరుకు ఇలా దింపుకుంటాడు, పాడు చేసుకుంటాడని చెప్పి. నేనైతే అలా దింపాను. దింపిన తర్వాత ఏమైందంటే, అది మిక్స్ వచ్చింది, సరుకు మిక్స్ వచ్చింది. 2 బళ్ళు దిగిపోయినాయి. నాకేమో నాకు మహబూబ్ నగర్ లైన్ ఉందన్నాను కదా, ఆ లైన్ మాట్లాడుకోలేదు నేను DCMతో. ఫస్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే, బండి మనం అక్కడ పెట్టేటప్పుడే నా యొక్క 5-6 పాయింట్లు ఉంటాయిరా బాబు, అక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత మిగిలిన సరుకు ఏదైనా ఉంటే నా పాయింట్లో దింపాలని చెప్పి మనం మాట్లాడుకోవాలి బండితో. నేను మాట్లాడుకోలేదు. ఆడ ఏం చేశాడు, నేను చెప్పిన పాయింట్కి సరుకులు తెచ్చి ఇక్కడ దింపండి, నేను వేరే చోటకైతే తిరగరాను, నేను 5,000 ఇస్తాను రా బాబు, ఎల్లరా తిరగరా అంటే, నేను తిరగను, నేను ఇక్కడే దింపుతాను అన్నాడు. ఏం చేస్తాం, ఇంకేం మాట్లాడలేం. సరే దింపే ఇదని చెప్పి మళ్ళీ సరుకు అక్కడ దింపాం. ఇక్కడ దింపిన తర్వాత ఈ సరుకు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ దిగిపోయింది.
2 బళ్ళు దిగిపోయినాయి. ఈ 2 బళ్ళు దిగిపోయిన తర్వాత మనం తిన్నగా ఉండాలి కదా. అంటే ఆ ముందే నేను ఏలూరులో ఇగో సరుకు ఉంది కదా, అది ఏలూరుది. అక్కడ రైతుకు కూడా అడ్వాన్స్ ఇచ్చాను కట్ చేయమని. అతను కూడా కట్ చేసి బండి ఎక్కిచ్చేసాడు. అది వచ్చేసింది. 3 బళ్ళు ఒకేసారి మీద పడినాయి. ఒక రోజు గ్యాప్తో ఈ 2 బళ్ళు ఒక రోజు, తర్వాత రోజు ఆ బండి 3 రోజులు 3 బళ్ళు ఒకేసారి మీద పడినాయి. 18,000 కాయ వచ్చింది. 18,000 చిల్లర కాయ వచ్చింది. 19,000 కాయ వచ్చింది నాకు. 19,000 కాయ వచ్చేసరికి నాకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెహికల్ కూడా లేదు. అంటే ఇప్పుడు కొన్ని షాపులకి వేద్దాం, తిరుగుదాం, అసలు మా దగ్గర బొండం ఉంది వేసుకుంటామంటే చాలామంది వేయించుకుంటారు. ఎందుకంటే బొండం షార్టేజ్ ఎప్పుడూ ఉంటుంది. ఎంత పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు అయినా సరే అన్ని షాపులకి వేయలేరు. బొండం షార్టేజ్ ఎప్పుడూ ఉంటుంది బొండాలు కట్టే వాళ్ళ దగ్గర. కాబట్టి మనం తిరిగితే వాళ్ళు వేసుకుంటారు ఖచ్చితంగా. కానీ నా దగ్గర వెహికల్ లేదు. వెహికల్ లేక కొంత ప్లానింగ్ లేదు. ఈ వెహికల్ ఇవన్నీ కాదు, కానీ ముందు ఏంటంటే మన దగ్గర ప్లానింగ్ లేదు. దింపేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 రోజులు డిస్ట్రిబ్యూట్ చేసాం, పంచాం, సరుకు అమ్మాం. కొంతమంది నా దగ్గర వచ్చి పట్టుకెళ్ళారు, కొంతమంది నేను వేసాను. మియాపూర్, మదీనా కూడా అటు సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడ నాకు షామీర్పేట వరకు కూడా నేను సరుకు వేసాను. ఒక బండి తిప్పాను బొలెరో పెట్టి. అవన్నీ నాకు కిరాయిలకి అయిపోయింది. తర్వాత మళ్ళీ అన్లోడ్కి ఇక్కడ మనుషుల్ని పెట్టి మళ్ళీ వీళ్ళని మళ్ళీ బండ్లోకి ఏం తగ్గ నాకు వాళ్ళ కూలి పనులు ఇచ్చి కొన్ని దూల పనులు ఇవన్నీ కూడా అంటే ప్లానింగ్ లేకుండా ఇవన్నీ దింపుకోవడం వల్ల జరిగిన దూల పనులు అన్నమాట, ఖర్చులు ఇవన్నీ. ఆ మిస్టేక్స్ అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత నేను ఫస్ట్ 2-3 రోజులు సరుకు అమ్మాను. సరుకు అమ్మేగా నా దగ్గర ఇంకా 9,000 కాయ మిగిలిపోయింది. నేను 9,000 కాయ అమ్మాను. 9,000 కాయ అమ్మడం కూడా రికార్డే నన్ను అడిగితే. ఫస్ట్లో ఏం తెలియకుండా ఏదో బళ్ళు దింపేసుకుని సైట్లో దింపుకొని 9,000 అమ్మేమంటే. ఎందుకంటే ఇది కూడా నాకు ఏంటంటే ఒక యూట్యూబ్ అనే ఈ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల నాకు ఈ మాత్రం వ్యాపారం అయినా జరిగింది. ఇలా అయినా నేను బయటకు వచ్చాను. ఒక 9,000 కాయ మిగిలిపోయింది నా దగ్గర. ఈ 9,000 కాయ ఎంత ఉంటుందో తెలుసా? సుమారుగా 4 లక్షలు ఉంటుంది. ఈ 9,000 కాయ అంటే మొత్తం బెంగళూరు మిగిలిపోయింది. ఇది రేట్ ఎక్కువ కాయ. ఈ కాయ మిగిలిపోయింది నా దగ్గర. ఈ చిల్లరకాయ ఇది ఏం కాదు, ఇది ఏలూరులో వేసింది, అది అయిపోయింది. ఇంకోటి చిత్తూరులో వేసానని చెప్పాను కదా, ఆ బండి కూడా సగం బండి అయింది, సగం బండి ఉంది. నాకు ఇంచుమించు 4 లక్షల రూపాయలకి సరుకు మీద ఆగిపోయింది. సరుకు మీద ఆగిపోతే లోకల్లో కొంతమంది నా దగ్గరికి ఇప్పటికీ ఈ రోజు కంటే ఈ సరుకేసి 5 రోజులు 6 రోజులు అయింది. 6 రోజులకి కూడా ఇప్పటికీ వచ్చి దాంట్లో నచ్చినకాయ ఏరుకుని పట్టుకెళ్తున్నారు. అయినా కానీ నాది ఇంచుమించు ఒక 3.5 లక్షలు దాని మీద ఉండిపోయింది. ఇంకా ఇవన్నీ పట్టుకెళ్ళినా ఇంకా 3.5 లక్షలు దాని మీద ఉండిపోయింది. అసలు ఇంత లాస్ అంటే మనం దిగిన తర్వాత ఫస్ట్ దిగిన తర్వాత వ్యాపారంలో ఇంత లాస్ అంటే ఒక మాధురుడు ఎవడో చేయలేడు. ఎందుకంటే అంత లాస్ తగిలిందంటే అయిపోయినట్టు, ఇంక సినిమా అయిపోయినట్టే ఇంక అక్కడతో. కానీ మనకేంటంటే కొంచెం డేర్గా ఉంటాం మనం. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ మనం నమ్మామంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఒక సామెత ఉంది, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. కాబట్టి నేను ఏం చేశానంటే ఆశకు పోకుండా ఈసారి నుంచి లాస్ తగిలింది నాకు. ఇంత లాస్ 3.5 లక్ష ఆగిపోయింది. నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇది కాదురా అసలు ఈ యూట్యూబ్ అనేదాన్ని దాన్ని నమ్మకుండా నాకు ఒక లైన్ ఉంది కదా, లైన్ చూసుకుంటే నాకు ఆ లైన్లో బండి దిగిపోతుంది. మహబూబ్ నగర్ లైన్ ఉంది నాకు, జడ్చర్ల, మహబూబ్ నగర్, పరిగి ఇట్స్ అనేది నాకు లైన్ ఉంది. ఆ లైన్లో నాకు 2 రోజులకు డీసీఎం దిగిపోతుంది. అంటే 2 రోజులకు ఒక 6,000 కాయ నాకు ఆ లైన్లో అయిపోతుంది. కాబట్టి ఆ లైన్ చూసుకుందాం అనుకున్నాను ఇంకా. కానీ మరి ఈసారికి ఏం చేయాలి, మరి దీన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఇంత లాస్ తట్టుకోవడం అంటే అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? నాకేమనిపించిందంటే ఒక ఐడియా వచ్చింది. బాటిల్ ఇప్పుడు బయట 130 కొడుతున్నారు, 150 కొడుతున్నారు, 100 కొడుతున్నారు. కొన్ని చోట్ల 100 అంటే నెంబర్గా కొడుతున్నారు. వాళ్ళకే కొడుతున్నారు, పర్లేదు. నేనేం చేశానంటే ఇలా కాదు, మన దగ్గర సరుకు అయిపోవాలంటే బాటిల్ 80 పెట్టి కొట్టేద్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు. అంటే బాటిల్ 80 రూపాయలు లీటర్ కాదు, అది 800 ml బాటిల్ వస్తుంది. 800 ml బాటిల్ కింద లెక్క, బాటిల్ అంటారు, అదే అమ్ముతారు చాలా వరకు. 800 ml బాటిల్ 80 పెట్టి అమ్మేద్దామని నాకు ఆలోచన వచ్చింది. అలాగే నా యొక్క 3 ఆటోలు ఉన్నాయి. 3 ఆటోలో లోడ్ చేసి 3 పాయింట్లో పాడేస్తే అయిపోతుంది కదా సరుకు అని లెక్కలోకి వచ్చేసాను నేను. ఆ క్లారిటీగా వచ్చేసి ఇంక ఈ రకంగా చేద్దాం వ్యాపారం అని అయితే అనుకున్నాను నేను. అలా అనుకుని ఓ బండి ఆపి 2 బళ్ళు లోడ్ చేశాను. 2 బళ్ళు లోడ్ చేసి రోడ్డు మీద పెట్టి 80 ఫ్లెక్స్ పెట్టి రోడ్డు మీద పెట్టాను. 2 బళ్ళు 2 చోట్ల పెట్టడానికి కూడా అవ్వలేదు నాకు. అంత వ్యాపారం జరిగింది అన్నమాట. ఎలా అంటే నెక్స్ట్ లెవెల్ పీక్స్లో వ్యాపారం జరిగింది. అసలు ఖాళీ లేదు. కొట్టడానికి మా వాళ్ళు వణుకుతున్నారు అన్నమాట. చేతులు ఇలా వాపులు వచ్చినాయి కొట్టలేక. అంత వ్యాపారం జరిగింది. అసలు నాన్ స్టాప్ వ్యాపారం, గ్యాప్ లేదు. పొద్దున్న 8:30, 9 బండి పెడితే నైట్ 11 వరకు నాన్ స్టాప్ కొట్టుడు మాట. ఇంకొకటే కొట్టుడు, నాన్ స్టాప్ వ్యాపారం అయితే జరుగుతుందన్నమాట ఇంకా. కాబట్టి నేనైతే రికవర్ అయిపోతాను. ఇప్పుడు 3.5 లక్ష పోయేదేదో నేను సొమ్ము చేసేసుకుంటున్నాను. నాకు సొమ్ము అయిపోవడం మెయిన్. ఇప్పుడు నాకేం లాభం లేదు దీంట్లో, నాకు లాభం అవసరం లేదు కూడా. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు వ్యాపారాన్ని. ఇప్పుడు నాకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఇది లాస్ కాదు నన్ను అడిగితే, ఇది ఒక అనుభవం అంతే. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న నా దగ్గర సరుకు ఉండిపోయిందన్నా, వేసుకోండి అన్న అని బ్రతిమాలిపోదులు నేను రోడ్డు మీద పెట్టి నేను సొమ్ము చేసేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. అందరినీ బ్రతిమాలడం కంటే నేను సొమ్ము చేసేసుకోవడం చాలా బెస్ట్, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా. అంటే ఇప్పుడు ఇలాంటి వ్యాపారాలు చేయాలంటే రోడ్డు ఎక్కి మనం కొట్టేయగలిగితే మనం చేయొచ్చు వ్యాపారం.
ఇప్పుడు వాళ్ళని వీళ్ళని నమ్ముకుని చేయాలంటే అవ్వదు. అంటే ఇప్పుడు సరుకు తెస్తాం, అలా తిరిగేద్దాం, వేసేద్దాం, వాళ్ళు వేసేసుకుంటారో వీళ్ళు దింపేసుకుంటారో, మన సరుకు హాట్ కేక్లో మన దగ్గర నుంచి ఎగిరిపోద్ది అనుకోవడం చాలా తప్పు మాట. అనుకోవచ్చు, అనుకుని చేసినా ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇలా రోడ్ ఎక్కి కొట్టేయగలిగితే పర్లేదు. లేదు మేము ఏదో అఫీషియల్గా వైట్ కాలర్ వ్యాపారం చేస్తామంటే మాత్రం చాలా కష్టం. నేనైతే మాత్రం ఇలా చేశాను. ఇలా చేసిన తర్వాత నాకైతే ₹1,00,000 నేనైతే బయటపడిపోతాను. ఇప్పుడు ₹1,00,000 లాస్తో నేనైతే బయటకు వచ్చేస్తాను. 1,00,000 లోపే నాకు తెలిసి. నన్ను అడిగితే బొక్కలో ₹1,00,000 సంపాదించడం కూడా పెద్ద కష్టం కాదు. వ్యాపారం సెట్ అయిందంటే ఈ ₹1,00,000 పోవడం నాకు అసలు పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే నేను ఆలోచించే ఆలోచనలన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి నాకు ఆ ₹1,00,000 సంపాదించడానికి నాకు 15 రోజులు కూడా పట్టదు. పోయిన 1,00,000 వ్యాపారం లైన్లోకి వెళ్ళిందంటే నాకు పోయిన 1,00,000 సంపాదించుకోవడానికి కూడా నాకు 15 రోజులు పట్టదు. కాబట్టి సంపాదించేసుకుంటాను నేను. నా మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ లాస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. ఏంటంటే చాలామంది సరుకు అడుగుతున్నారు మావ నన్ను. ఇప్పుడు మావ నాకు ఇక్కడికి సరుకు కావాలి, నాకు 2,000 కావాలి, నాకు పలానా చోట మలకపేట కావాలి, లేదంటే మియాపూర్ కావాలి, లేకపోతే షామీర్పేట కావాలి, లేదంటే ఏదో ఒకటి ఏరియాలో అడుగుతారు, గచ్చిబౌలికి కావాలి, మాదాపూర్ కావాలని. నేనైతే ఎవరికి సప్లై చేయలేను. ఎందుకంటే నా దగ్గర అంత సర్కిల్ లేదు, నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంటు లేదు. ఎందుకంటే కనీసం ఒక వెహికల్ ఉండాలి మన దగ్గర. కనీసం పాయింట్లు వేసుకోవడానికి ఒక వెహికల్ ఉండాలి కొత్తగా దిగిన వాళ్ళకైతే. ఇప్పుడు ఆల్రెడీ చేసే వాళ్ళకైతే వాళ్ళకి పండిపోయినారు ఇందులో వ్యాపారాలు. వాళ్ళ బళ్ళు కాకపోయినా బయట బళ్ళు అన్న తిప్పగలరు వాళ్ళు. కానీ మనం అలా కాదు. మనం కొత్తగా దిగినప్పుడు కనీసం మన దగ్గర ఒక వెహికల్ ఉండాలి. అది రెంటో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. కానీ మన దగ్గర వెహికల్ లేదు, కిరాయిలకు మనం పెట్టలేము. కాబట్టి నేనైతే తిరగలేను. మన దగ్గర అంత పెట్టుబడి లేదు నా దగ్గర. కాబట్టి నేను తిరగలేను. అంతవరకు నేను తిరిగి సరుకైతే తెలియను. నేను నా లైన్ ఉంది, ఆ లైన్లో బండి అయిపోతుంది. ఇంకొకటి నాకు ఈ వ్యాపారాన్ని అయితే వదలను నేను. ఇప్పుడు ఈ జరిగే వ్యాపారాన్ని అయితే వదలను. ఎలా అంటే ఇప్పుడు ₹80 కొడుతున్నాను కదా, నెక్స్ట్ నుంచి ఏంటంటే ఇప్పుడు సరుకు వదిలిచేసుకునే వరకు సొమ్ము చేసేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఒక 10-20 పెంచుకుని నేను రోడ్డు మీద పెట్టి బాటిల్ కొట్టేస్తాను. నాకు కనీసం ₹15 బాటిల్ మిగిలినా చాలు. ఎందుకంటే నేను ఇప్పుడు 2,000 బొండం నాది ఈజీగా తెగుతుంది రోడ్డు మీద. నాకు తెలుసు, నా మీద నాకు నమ్మకం. 2,000 బొండం ఈజీగా తెగుతుంది నాకు. 2,000 బొండం తెగుతుందంటే నాకు ఒక 600-700 బాటిల్ ఎలాగ తెగుతాయి. నాకు బాటిల్కి వచ్చి ₹10-15 మార్జిన్ మిగిలిన ఎక్సలెంట్ వ్యాపారం జరిగినట్టే నాకు. కాబట్టి నాకు సరిపోతుంది అది. అంతకు మించి నాకు అవసరం లేదు. నేను సంపాదించాలనే ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకు ఇప్పుడు నలిగిపోవడం అంతే. అన్నీ మీద వేసుకుని ప్రెజర్ మీద వేసుకుని ఎందుకో సింపుల్గా కూర్చుంటే సంపాదించవచ్చు. ఇది మనం పరిగెలెట్టి బళ్ళు తిప్పి అంత ఓపిక లేదు. ఎందుకంటే ఇది మనం లెర్నింగ్ స్టేజ్ మాట. ఇది ఇప్పుడు నేర్చుకుంటున్న వ్యాపారం గురించి, ఈ వ్యాపారం గురించి. కాబట్టి ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి ఒక పూర్తి అవగాహన ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది. ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు ఏంటంటే తట్టుకున్నాం కాబట్టి ఏదో ఒక రికవర్ అయ్యాం. ఇదే రికవర్ అవ్వడం, ఇంకా మళ్ళీ సరుకు తేవడం, బొక్కలో పడడం, మళ్ళీ రికవర్ చేయడం, ఇలా అయితే వేస్ట్ కదా. ఇది శుద్ధ బొక్క. కాబట్టి మనం నెలకి కనీసం ₹1,50,000 సంపాదించుకున్నా, అన్ని ఖర్చులు పోయి ఇలా ₹1,50,000 సంపాదించుకున్నా నన్ను అడిగితే ఎక్సలెంట్. కాబట్టి ఇలా చేసుకుంటే చాలా అనిపించింది నాకైతే. ఈ విధంగా ముందుకెళ్ళిపోదామని చెప్పి అయితే అనుకున్నాను మామ. నేనైతే కొద్ది గొప్ప నాకు ఉన్నంత మట్టుకు నేను బుర్రవాడి ఏదో ఒక రకంగా నేనైతే సొమ్ము చేసేసుకున్నాను. కానీ కొత్తగా దిగేవాళ్ళు చాలా కష్టపడిపోతారన్నమాట. ఏదో సరుకు బండి తెచ్చేసుకుందాం, 4 షాపులకి వేసేసుకుందాం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పని. అది అయ్యే పని కాదు. ఎందుకంటే రియాలిటీలోకి వచ్చేసరికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది నాకు దాని మీద. ఇప్పటికీ నాకు వ్యాపారం గురించి పూర్తిగా తెలిసినైతే చెప్పను, కానీ ఒక క్లారిటీ అయితే వచ్చింది నాకు వ్యాపారం మీద. అంటే పుడతానే ఎవడో పరిగెట్టడు కదా. ఇప్పుడు ఒకడు పుట్టిన వెంటనే ఆడు పాకుతాడు, నిలబడతాడు, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెడతాడు. ఇప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. జస్ట్ ఇప్పుడు నేను పాకే స్టేజ్లో ఉన్నాను. నేను పరిగెట్టాలంటే నాకు ఇంకొక సంవత్సరం పడుతుంది ఈ వ్యాపారంలో. కానీ అప్పటి వరకు కూడా నేను అదైతే చిన్నగా అయితే ఉండదు. ఎందుకంటే పర్లేదు, బాగానే జరుగుతుంది నా వ్యాపారం అయితే. నేనైతే కట్టమేశ్వర గుడి దగ్గర ఒక షెడ్ తీసుకున్నాను. ఇదిగో ఈ షెడ్, అది ఒక షెడ్ తీసుకున్నాను. ఇప్పుడు దేవుడి దేవాలు ఇది కూడా మనకు వర్కౌట్ అయింది. ఈ షెడ్లో కొంతవరకు మనం అయితే సరుకు దింపుకోవచ్చు, వ్యాపారం అయితే జరుగుతుంది. ఇది మా వీడియో అయితే. చాలామంది అయితే అడుగుతున్నారు, ఏమైపోయారో బాబు నువ్వు చూపించట్లేదు, అసలు ఏమైపోయావు, వ్యాపారాలు కొత్త వ్యాపారాలు చేస్తున్నావు, నువ్వేం మాకు చూపించట్లేదు, ఏమైందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకు నిజంగా ఇప్పుడు యూట్యూబ్ అనేది సెకండరీ, ఫస్ట్ ఏంటంటే వ్యాపారమే. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగితే నేను మీకు చూపిస్తాను, మీరు చూస్తారు. ఇక్కడ ఏం జరగలేదు, నేను మీకు ఏం చూపించాలి చెప్పండి. కాబట్టి అయినా పర్లేదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు చూడాలి మేము, నువ్వు సరుకు ఏం వేసుకెళ్తున్నావు, ఎలా అమ్ముతున్నావు అక్కడ చూడాలి మేమంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. అంటే ఇప్పుడు సరుకు ఎంత లోడ్ అవుతుంది బండిలో, అది ఎలా పట్టుకెళ్తున్నావు, ఎలా అమ్ముతున్నావు, ఎలాగా జరుగుతుంది వ్యాపారం అనే దానికి అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను, మీరు చూస్తానంటే. ఎందుకంటే నాకు అది కూడా ప్లస్సే. నాకు దాంట్లో కూడా ₹1 వస్తుంది యూట్యూబ్లో కూడా. నేనేంటంటే ఏదో ఒక మ్యాటర్ ఉంటేనే వీడియో చేయాలి, లేదంటే మూసుకుని కూర్చోవాలనే దాంట్లో ఉండి నేనైతే సైలెంట్ అయిపోతున్నాను వీడియోలు చేయకుండా. నాకు వీడియోలు చేయడానికి బద్ధకం కాదు, ఏమీ కాదు. ఎందుకంటే నాకు యూట్యూబ్లో కూడా నాకు ఎక్సలెంట్ రెవెన్యూ వస్తుంది. ఎంతంటే మీకు లాస్ట్ రెవెన్యూ వీడియో చేశాను కదా, దాని మీద డబుల్ రెవెన్యూ అయితే వస్తుంది నాకు. యూట్యూబ్ నుంచి ఇంచుమించి నాకు ₹1,00,000 వస్తుంది నెలకి, మీకు ఓపెన్గా చెప్తున్నాను. కాబట్టి నేను
యూట్యూబ్ చేసినా నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్లో ఏం వర్కౌట్ అవ్వట్లేదేమో యూట్యూబ్ వదిలేసడానికి అయితే అనుకుంటున్నారు మీరు. కానీ కాదు, మ్యాటర్ ఉంటే వీడియో చేయాలి, లేదంటే మానేయాలి. నేనైతే అలా అనుకుంటాను. ఎందుకంటే మీకులాగే నేను కూడా యూట్యూబ్ అన్నీ చూస్తూ ఉంటాను. నాకు ఏదైనా నచ్చితే ఓపెన్ చేస్తే దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉందంటే నేను క్లిక్ చేస్తాను. కాబట్టి మన దాంట్లో కూడా ఏదైనా మ్యాటర్ ఉందంటేనే మీరు క్లిక్ చేస్తారు, చూస్తారు. నాకు యూట్యూబ్ కూడా బిజినెస్సే. కాబట్టి ఇక్కడ ఏదైనా ఉంటే అక్కడ చూపిద్దామని వీడియోలు ఆగిపోతున్నాను నేను. నెక్స్ట్ నుంచి అయితే మీరు చూస్తాం మామ, మేము నీ వ్యాపారం అసలు ఏం చేస్తున్నావు, వ్యాపారాలు ఎలా చేస్తున్నావు ఏంటి మేము చూస్తాం అంటే రెగ్యులర్గా వీడియో చేసేస్తాను, నేను వ్లాగ్ చేసేస్తాను. మీరు చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చేయమంటే చేస్తాను, చేయమంటే కామెంట్ చేయండి, చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఈ వ్యాపారం అయితే ఇలా వెళ్ళిపోతుంది మామ. నాకు ₹1,00,000 లాస్ తగిలింది. ఆ లాస్ నాకు పెద్ద మ్యాటర్ అయ్యింది. ఎందుకంటే అది ఇలా పోద్ది. నాకు ఒక 10-15 రోజులు సంపాదించేస్తాను నేను 1,00,000. నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటాను అనమాట నేను వ్యాపారాల కాడ. అలాగే నా వ్యాపారం కూడా జరుగుతుంది. అదేంటో కానీ నేను పట్టుకున్న ప్రతిదీ కూడా వ్యాపారం జరుగుతుంది. మీరు చెప్తే నమ్మరు కానీ నేను ఏం అమ్మినా, ఏం చేయాలనుకున్నా, నా చేతితో నేను చేయాలనుకున్న వ్యాపారం ఖచ్చితంగా జరుగుతుంది. నేనైతే ఫెయిల్ అవ్వను, నేనైతే సక్సెస్ అవుతానే పోతాను. కొంత నాకు లోకల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టడం, ఈ మున్సిపల్ సైట్లో పెట్టడం వల్ల అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టడం, ప్లస్ ఏంటంటే ఆ మున్సిపాలిటీ సైట్లో పెట్టడం వల్ల అక్కడ మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల నేను బళ్ళు తీసేయడం అలా నాకు జరుగుతుంది తప్ప నా వ్యాపారాలు అయితే నేను చేయలేక నేను ఎప్పుడైతే ఆపను. ఇక్కడ లోకల్లో కొంత నాకు సపోర్ట్ లేక, ఇంకొకటి నాకు లోకల్లో నా మీద నన్ను టార్గెట్ చేయడం వల్ల నేను వీడియోలు చేయలేకపోతున్నాను, వ్యాపారం కూడా కొంచెం చేయలేకపోతున్నాను తప్ప నాకు బద్ధకంగా కాదు, వేరే ఏమీ కాదు. మీరేం తప్పుగా అనుకోకండి. నేనైతే వీడియోలు కంటిన్యూగా చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని. అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా వ్యాపారం మీద మీరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం సలహాలు ఇవ్వండి. ఇంకా మనం ముందుకైతే పోతానే ఉంటాం. మనమైతే వ్యాపారం ఏమో ఆపట్లేదు. నాకు మళ్ళీ సోమవారం నాడు బండి దిగుతుంది పొలాచి నుంచి, తమిళనాడు నుంచి పొలాచి నుంచి నాకు సోమవారం నాడు బండి దిగుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. మనమైతే వ్యాపారాన్ని ఎక్కడ డౌన్ చేయం. పోయిందో ₹1,00,000 మళ్ళీ మనం సంపాదించేసుకుంటాం. నాకైతే పెద్ద మ్యాటరే కాదు. సరే ఉంటాం మరి. మన వ్యాపారం అయితే ఇలా జరుగుతూ ఉంది, మీకైతే చూపిస్తూ ఉంటాను కంటిన్యూగా. సరే ఉంటాం బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇది వ్యాపారం.